హాయ్. ఈరోజు నేను వచ్చినటువంటి ఈ వైజాగ్ బీచ్లో మీరు చూస్తున్నారు చూడండి, ఎంత ఆహ్లాదంగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో. ఇది ఈవినింగ్ టైంలో చాలామంది ఈ వైజాగ్ సిటీకి వస్తారు. మేము కూడా అదే వచ్చాం. ఏం చూడడానికి వచ్చాము అంటే, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఈ యొక్క సముద్రానికి పక్కన ఉన్నటువంటి ఈ చెట్లు చాలా చల్లగా ఉంటాయి. ఈ యొక్క వైబ్స్ అనేటువంటి ఆ చెట్ల కింద కూర్చునే వాళ్ళకి చాలా చల్లగా గాలిని తోలుతూ చాలా ప్రశాంతంగా ఆహ్లాదం కలిగిస్తాయి. అక్కడ చూడండి, దూరంగా ఆ సముద్రపు వైబ్ అంతా పొగ రూపంలో అలాగా వస్తూ ఉంటుంది. ఆ పొగ అంతా మనుషులు దగ్గరికి వెళ్ళి వాళ్ళను చల్లగా ఏసీ కంటే ఎక్కువ ఆహ్లాదంగా ఉంచడానికి ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకే చాలామంది చిన్న చిన్న వ్యాపారస్తుల కానుంచి పెద్ద పెద్ద అధికారులు మరియు పెద్ద పెద్ద జమీందారులు లేదా పెద్ద పెద్ద ఆస్తిపాత్రులు కోటీశ్వరులు కూడా ఇలా వాళ్ళు ఈ సముద్రము దగ్గరికే ఉన్నట్టుగా వాళ్ళు అక్కడ హోటళ్ళు కానీ, రెస్టారెంట్స్ కానీ, రూమ్స్ కానీ, ఇల్లులు కానీ అదే పనిగా కట్టించుకొని ఇంతటి ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఇక్కడ ఉన్నారనమాట. ఇక్కడ మనం గమనిస్తే, ఇక్కడ మట్టిని గమనిస్తే ఇది ఇసుక అంత ప్యూర్ అయిన ఇసుకలాగా నాకు అనిపించట్లేదు. పైకి కనబడే ఈ ఇసుక కంటే లోపల నల్లగా అసలు ఆ బొగ్గు గదా, ఏదైతే సముద్రంలోని బొగ్గు లేదా సముద్రంలో ఆయిల్ అలా తీరం మీదకి వస్తే మొత్తం అంతా నల్లగా ఎట్లా పేరకపోయి ఉంటుందో, సేమ్ ఇదే విధంగా నేను చెన్నై బీచ్లో కూడా చూశాను. అవి అంత కెమికల్స్తో కూడి ఆ విధంగా ఆ నీళ్ళలో మిక్స్ అయ్యి ఇలా రావడం వల్ల ఆ భూమి మొత్తము నల్లగా అయిపోయి ఉంది. అలాగే ఇసుక కూడా చాలా నల్లగా అయిపోతుంది. ఏమంటే పైన వచ్చే ఇసుక వల్ల అది తెల్లగా కనిపిస్తుందే కానీ లోపల మాత్రం అంతా ఆ ఇసుక మొత్తం అంతా తేటంతా నల్లగా ఉందన్నమాట. సో మనం గమనించాలి ఏంటంటే, ఇవి ఈదడానికి మాత్రం పనికిరావు. ఈ సముద్రంలోని ఈ నీళ్లు కానీ కెరటాలు కానీ కానీ చాలామందికి తెలియదు. వాళ్ళు ఏదో సమ్మర్ వెకేషన్ అని, తర్వాత ఏదో ఎండ తాకిడి తట్టుకోలేక ఏదో కాసేపు స్నానం చేద్దాము, ఈదులాడదాం అన్నట్టుగా వస్తారు. కానీ అంత సేఫ్టీ అయితే కాదు. ఆల్రెడీ ఒక బోర్డు కూడా బిగించినారు ఇక్కడ. ఇది ఈతకు సంబంధించినది కాదు, ఇక్కడ ఎవరు ఈద రాదు అని చెప్పేసి బోర్డు కూడా పెట్టడం జరిగింది. కానీ చాలామందికి తెలియదు. ఇక్కడ దూరంగా గమనిస్తే అక్కడ చేపలు పట్టే వాళ్ళు కూడా బోట్స్ కూడా మనం గమనించవచ్చు. ఇంతటి ప్రశాంతమైనటువంటి వైజాగ్ సిటీకి ఎంత ఆహ్లాదంగా ఎంతోమంది పర్యాటకులు వస్తూ ఉన్నారు, ఎంతో బిజినెస్ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ చేపలు పట్టడానికి దూరంగా పెద్ద పెద్ద పడవలు, అలాగే దగ్గరలోనే హార్బర్ ఉంది కాబట్టి ఆ హార్బర్కు దగ్గరలోనే చేపలు పట్టే వాళ్ళు అయితేనేమి చాలా ఆదాయం అయితే చాలా వస్తూ ఉంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, పర్యాటకానికి చాలామంది వైజాగ్ వస్తే ఈ యొక్క సిటీ అనేది చాలా బాగుంది. అలాగే చెట్ల కింద ఈవినింగ్ టైంలో ఇలా వాకింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా వైబ్ ఉంది. అలాగే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీస్కి చాలా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు నెలంతా కష్టపడి ఎంతో స్ట్రెస్ ఫీల్ అయ్యి ఆఫీస్ వర్క్ టెన్షన్ పడి ఉంటారు. అలాగే ఇలాంటి ప్లేస్ లేక వచ్చినప్పుడు చాలా హ్యాపీగా 1 అవర్ కావచ్చు, 2 అవర్ కావచ్చు, 1 డే కావచ్చు, మనసు తేలిక అవుతుంది. మైండ్ స్ట్రెస్ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఇక మేమైతే ఫ్యామిలీతో వెళ్ళడం వల్ల మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, ఇది అది భూమిలో నుంచి వెళ్ళే సబ్మెరైన్ ఒకటి ఉంది అక్కడ రోడ్డు పైన, అంటే సైడ్కి వచ్చి ఉంది అనేసి చెప్పడంతో ఆ సబ్మెరైన్ చూద్దామని అనుకున్నా, కానీ అది కొంచెం దూరంలో ఉండిపోయింది. సో ఏదేమైనా కానీ ఇసుకలో మనం ఈ విధంగా చిన్నపిల్లల్లాగా రాసుకుంటూ, అలాగే ఇసుకలో బొమ్మలు వేసుకుంటూ, ఆ నీళ్ళు వచ్చేసి మనం ఏవైతే రాసుకుంటూ ఉంటామో అవన్నిటినీ ఆ నీళ్ళు వచ్చి తుడిపేస్తూ వెళ్తూ ఉంటే అదొక తమాషాగా, ఒక చిన్నపిల్లల తరహాలో చాలా ఎంజాయ్గా ఉండడం జరిగింది. సో మొత్తానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు కూడా నెలకు కానీ, 2 నెలలకు కానీ, 3 నెలలకు కానీ ఎక్కడో ఒక చోట మీకు ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించండి. ఎందుకంటే ఉండేది మన మానవ జీవితం చాలా చిన్నది. అందులో ఎప్పుడు వెళ్తుందో తెలియదు, ఎప్పుడు ఉంటామో తెలియదు. ఉన్న ఈ రోజంత సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే హ్యాపీగా ఉండాలనేది నా ఉద్దేశం. ఇక ఈవినింగ్ బీచ్లో కూర్చున్నప్పుడు
మాకు అనిపించింది ఏంటంటే అక్కడ ఒక శిలలాగా ఒకటి స్టాచ్యూ అయితే ఉండింది, చాలా బాగుంది. చేపలు పట్టుకుపోయే అమ్మాయి. అలాగే ఈవినింగ్ టైంలో ఒక అమ్మాయి మా దగ్గరికి వచ్చింది. వచ్చి తను ఏదో సంస్థలో పనిచేస్తున్నాను, నేను ఇట్లా పేదవాళ్ళకి హెల్ప్ చేస్తాము, మీరు ఏదైనా హెల్ప్ చేయండి డబ్బులు అని చెప్పేసి ఒక సెల్లో వీడియోలు ఫోటోలు చూపించింది. మెల్లో ఒక ట్యాగ్ ఉంది. కానీ ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని 100 రూపీస్ అయితే మేము ఇచ్చాము. ఆ డబ్బులు తీసుకొని తను వెళ్ళిపోయి, నిజంగా తను సేవా దృక్పథంతో చేస్తుందా, లేకపోతే ఆ అమౌంట్ వేరే వాళ్ళకి ఇస్తుందా, లేదా తనే ఒక జీతానికి పనిచేస్తూ ఈ విధంగా హైటెక్గా అడుక్కుంటుందో తెలీదు. మొత్తం మీద ఈవినింగ్ టైంలో మేము అలా ఈ చెట్ల కింద నుంచి ఇలా బయటికి, ఈవినింగ్ టైం దాదాపు 4:55 అయితే ఉంది. ఇంకా ఈవినింగ్ 5కి కొంచెము చల్లగా వైబ్స్ బాగా ఉన్నాయి. ఇంకా డబుల్ డెక్ బస్ అయితే ఒక్కసారైనా ఎక్కాలని అనిపించింది, అయితే ఇంతవరకు ఎక్కలేదు. ఎప్పుడో హైదరాబాద్లో చిన్నప్పుడు ఎక్కినట్టు గుర్తు, ఇంకా అంతగా ఎప్పుడు ఎక్కలేదు. తర్వాత ఇక్కడ చూస్తున్నాను డబుల్ డెక్కర్ బస్సులన్నీ. తర్వాత ఈవినింగ్ టైంలో ఈ విధంగా బీచ్ దగ్గర చల్లటి గాలి ఉంటుంది. యాక్చువల్లీ మీరు గమనిస్తే 3 నుంచి 4కి మీరు చేరిన తర్వాత 3 గంటలకు మీరు అక్కడికి చేరుకున్నా కూడా చల్లటి వైబ్స్ తోలుతూ ఉంటాయి 3 గంటల నుంచే. అక్కడ అసలు ఎండ అనేది అనిపించదు, మీరు ఎండలో ఉన్నా కూడా ఎండ అనేది అనిపించదు, ఆ చల్లటి గాలి వైబ్స్ మీ మీద వస్తుంటాయి కాబట్టి. ఇక మా పిల్లలైతే ఇసుకలో బొమ్మలు గీసుకుంటూ తర్వాత వాళ్ళు చాలా బిజీ అయిపోయారు. నేను ఇంకా లొకేషన్ చుట్టూ చూస్తూ ఒకసారి చూద్దామని చూశాను. నైట్ టైం విజువల్స్ చాలా బాగున్నాయి, లైటింగ్స్ అవి ఇవి చాలా బాగున్నాయి. ఎందుకంటే నాది ఇంత క్వాలిటీ అయిన కెమెరా సెల్ కాదు కాబట్టి ఏదో ఒక రకంగా తీశాను. మా బాబు కూడా ఈవినింగ్ టైం ఇలా వస్తే బాగుంటుంది నాన్న అని అంటే వాడిని కూడా కూర్చోబెట్టుకొని చూపిస్తున్నాను, ఎలా ఉంటుంది చూడరా చల్లగా ఉంది. అలాగే వెన్నెల వెలుగులో కూడా చాలా బాగుంటుంది సముద్రం అనేసి మనకి చూపిస్తున్నాను. నైట్ మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాం. అంటే మార్నింగ్ 10:30, 11 కల్లా చేరుకొని నైట్ 8, 9 వరకు అక్కడే ఉండిపోయాము. ఇంకో వీడియోలో అయితే మేము అది కూడా తీశాను, అది 11 వరకు అక్కడే ఉండాం. చాలా బాగుంటుంది అక్కడ. అండ్ మా పిల్లలు కొంచెం యాంకరింగ్ చేస్తూ మాట్లాడుతున్నారు, వాళ్ళది కూడా కొద్దిగా విందాం, ఓకేనా? ఈరోజు మీకు ఒక చిన్న వీడియో చూస్తాము. ఈరోజు మేము ఒక చిన్న వీడియో చూస్తాము ఫ్రెండ్స్. ఇది వైజాగ్ బీచ్ ఫ్రెండ్స్. రేపు మేము తిరిగి ట్రిప్ అయితే చేసుకొని కడపకి వెళ్తాం ఫ్రెండ్స్. ఆడ బాగున్నారు ఫ్రెండ్స్. సరే, లైక్, షేర్, సబ్స్క్రైబ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. హలో ఫ్రెండ్స్, నేను వైజాగ్ వచ్చిన. హలో ఫ్రెండ్స్, నేను వైజాగ్ వచ్చినాం. ఇప్పుడు నైట్ పూట నైట్ కూడా ఉన్నాం. చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద అలలు వస్తూ హాయిగా గాలికి తోలుతూ విశాలంగా విశాలంగా బాగా బాగుంది. ఒక విషయం అయితే మర్చిపోయినాం ఫ్రెండ్స్, ఈయనకు వచ్చారనుకో మీకు ఇది సాయంత్రం పూట మళ్ళీ ఉంటుంది ఫ్రెండ్స్ వ్యూ. ఆడ కొబ్బరి చెట్టు ఉంటాయి ఫ్రెండ్స్, ఆడ కొబ్బరి చెట్టు ఉంటాయి. ఆడ కూర్చున్నారనుకో మీరు అసలు ఇది లోపల ఉన్నట్టుంటారు ఫ్రెండ్స్. గాలి వస్తూ ప్రశాంతంగా ఉంటారు ఫ్రెండ్స్. పడుకోవాలని అనిపిస్తుంది. ఇక నైట్ వ్యూ ఎలా ఉంది అనేది నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను. మొత్తం ఒకసారి రా చూడండి. నైట్ వ్యూ అదిరిపోయింది. ఎంత అదిరిపోయిందంటే ఇంకా అక్కడే మేము 11 వరకు నైట్ ఉండిపోయాము. అంత బాగుందన్నమాట. ఫ్రంట్ సైడ్ ఉండేటి ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా చాలామంది కోటీశ్వర్లు వాళ్ళు ఎప్పుడైనా వైజాగ్ వచ్చినప్పుడు ఉండడానికి కట్టించుకునేటువంటి మంచి మంచి రెస్టారెంట్లు అండ్ హోటల్స్ అన్నమాట. అండ్ మేము అదే రోడ్డు పైన ఒక బెంచ్ పైన కూర్చొని ఒక చక్కటి చాయ్ తాగుతూ అలా మొత్తం అంతా లొకేషన్ ఎంజాయ్ చేస్తున్నాము. చాలా ప్రశాంతంగా, చల్లగా, కూల్గా బాగుంది. ఇక మా మా ఆవిడ వచ్చేసి కొద్దిగా యాంకర్ చేస్తాను అంటే, సరే ఒకసారి ఆ మాటల్లో ఎలా ఈ యొక్క లొకేషన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తుందో చూద్దామనేసి, సరే నీ స్టైల్లో నువ్వు ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని చెప్పి నువ్వు యాంకర్గా
కాసేపు ఉండు అని చెప్పేసి చెప్పాను. తన మాటల్లో చూద్దాము ఆమె ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో అని. అయితే ఒకటి మాత్రం చెప్పగలను, ఇక్కడ చాయ్ కూడా చాలా బాగుంది. మీకు నైట్ టైం కనిపించదు, కానీ మీకు బీచ్ రోడ్ సైడ్ చూపిస్తున్నాను అంతా చూడండి. లైటింగ్ ఎఫెక్ట్ అనేది మాత్రం చాలా బాగుంది. నేనైతే చల్లగా ఉందని వాతావరణం కూర్చున్నానండి ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగుంది. ఇక ఆ రోజు నైట్ వండుకొని మరుసటి రోజు ఇంకా మాకు 2 o'clock అంటే మధ్యాహ్నం 2 గంటలకి ట్రైన్ ఉంది అనమాట. ఇంకా ట్రైన్కి మేము బయలుదేరి కడపకు తిరుమల ఎక్స్ప్రెస్లో బయలుదేరి రావడం జరిగింది. అయితే ఆ స్టేషను అవన్నీ కూడా మాకు ఫస్ట్ టైం రావడంతో కొద్దిగా టెన్షన్ కన్నా అయితే స్టేషన్ చాలా బాగుంది. అండ్ అన్ని స్టేషన్స్ మాదిరి ఇది కూడా చాలా బాగుంది. వైజాగ్, రాజమండ్రి, అలాగే నెల్లూరు, ఇలా ట్రైన్స్ స్టేషన్స్ మాదిరి ఇది కూడా చాలా బాగుంది. అండ్ మాకైతే 2:30కి ట్రైన్ మేము అక్కడే వెయిట్ చేసాము. అలాగే ఇంకా ఎక్కువసేపు ఎందుకని భోజనాలు కూడా తీసుకొని ఇక ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇక చూస్తూ ఉండగానే ట్రైన్ వచ్చేసింది. ఇక మేము ఇంకా ఆ యొక్క జ్ఞాపకాలు, వైజాగ్లో ఉన్నటువంటి ఆ యొక్క బీచ్ యొక్క జ్ఞాపకాలను అలా నెమరేసుకుంటూ మా యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టి ఇంటికి చేరుకోవడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మా యొక్క వైజాగ్ ట్రిప్పు. మీరు కూడా ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళింటే నాకు లైక్ అండ్ కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు వీలైతే ఎప్పుడైనా వెళ్ళండి. నా ఛానల్ ఎప్పుడూ చూస్తూ ఉండండి, ఎంకరేజ్ చేయండి.